రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, కీడుల నుండి అపాయాల నుండి ఆటంకాలు ప్రమాదాల నుండి రక్షించే దేవుడవు తండ్రి, శత్రువుల నుండి పగవారి చేతిలో నుండి విడిపించే దేవుడో ప్రవ్వా, భక్తిహీనుల నుండి రక్షించే దేవుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి, పాపిని నీతిమంతునిగా మార్చే దేవుడో ప్రవ్వా, పరిశుద్ధత కలిగిన దేవుడవు అయ్యా. మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మా పాపాన్ని బట్టి మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించారు తండ్రి. మాకు బదులుగా ఆ కల్వరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, మీరు కార్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడి పరిశుద్ధుల గుంపులో చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అయ్యా, మా మొరలను వినే దేవుడోగా, మా ప్రార్థనలకు చెవియొగ్గే దేవుడవుగా, మా పట్ల మేలుడు చేసే దేవుడవుగా, జీవము గల దేవుడవుగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు, కాచి కాపాడినారు తండ్రి. అయ్యా, ఇంతవరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు దేవా. ఈ దినమంతా మా పనులలో మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు దేవా. అయ్యా, ఈ దినమున మా పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప తలంపులు ఉద్దేశములను బట్టి, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు. అయ్యా, ఈ సమయాన దేవా, నీ బిడ్డలందరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, ప్రియ బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ప్రతి బిడ్డ పట్ల మీ గొప్ప కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో తండ్రి, మాతో మాట్లాడే గొప్ప దేవుడో తండ్రి. అయ్యా, వాగ్దానాల ప్రతిఫలమును అనుగ్రహించే దేవుడవు, అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే ప్రియులు ఏ సమస్యలతో, శ్రమలతో, కష్టాలతో, ఇరుకులు, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోతున్నారో, నలిగిపోయిన వారిగా ఉంటున్నారో, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా, ధైర్యపరచండి ప్రవ్వా. వారికన్నిటిని మీరు తుడవండి, దుఃఖాన్ని దూరపరచండి. బిడ్డలలో ఉండే డిప్రెషన్ను మీరే తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి దేవా. ఏ రోగమైతే, ఏ వ్యాధి అయితే, ఏ జబ్బైతే వారి మీద అధికారం చేస్తుందో, వారిని వేధిస్తుందో, నెమ్మది లేకుండా చేస్తుందో, కన్నీటికి గురి చేస్తుందో, అలాంటి వ్యాధులనన్నిటినీ మీరు ముట్టి దూరపరచండి తండ్రి. ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థపరచండి దేవా. అయ్యా, బిడ్డల్ని బాధించే అపవాది క్రియలను, దురాత్మ శక్తులను లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, మిమ్మను మహిమపరిచే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కుటుంబ సమస్యలను బట్టి నెమ్మది లేక జీవిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నిత్యం గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, సమాధానం లేని పరిస్థితుల మధ్య ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, పరిస్థితులన్నిటి నుండి నీ బిడ్డలు విడిపించండి దేవా. భార్య భర్తల మధ్య ఐక్యత, ప్రేమను దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలు, భూ వివాదాలతోటి బాధపడే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. ఒంటరి స్థితిలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ దిక్కు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, హక్కును చేర్చుకోండి దేవా. అలాగే దేవా, ఈ సమయాన ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి జాబులను అనుగ్రహించండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిని మీరు దీవి
దీవించండి, వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి, బిడ్డల కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో, కరువులో, ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా. బిడ్డల్ని మీరు అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేయడానికి పనులు లేక, కుటుంబాన్ని పోషించే దారి కానరాక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. వారికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని, వారి స్థితిని అంతటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలు రాయాలని ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రకంగా దేవా బిడ్డలందరినీ మీరు బలపరచండి, మంచి జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, విజయాల గుండా బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డకు పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయండి ప్రవ్వా. అయ్యా, రకరకాల ఉద్యోగాల కొరకు అప్లై చేసుకుంటున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మీరే తోడయ్యుండి శ్రేష్టమైన ఈవులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, గర్భఫలం లేక బాధపడుతున్న భార్యాభర్తల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి గర్భాన్ని తెరవండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం అనుగ్రహించండి. వారి ఎడల మీరే అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. అప్పుడే పుట్టిన శిశువుకు, తల్లికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచేయండి ప్రవ్వా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ పరిచర్య చేసే బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. అయ్యా, ప్రతి బిడ్డను ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉన్నతంగా మీ సేవలో ప్రతి బిడ్డను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ప్రియులు పనిచేసే సంఘాలను మీరు దీవించండి దేవా. సంఘాలు ఆత్మీయంగా కట్టబడుటకు మీరు సహాయం చెయ్యండి తండ్రి. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. వారి సేవా పరిచర్యలో మీరే వృద్ధిని కలిగించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త జరిగిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మిషనరీస్ని మీరు దీవించండి. ప్రతి బిడ్డను మీరు కాపాడండి దేవా. రకరకాల భయాల నుండి, బెదిరింపుల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా రక్షించమని, విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల భారాలతో నలిగిపోతున్న వారిని మీరు దీవించండి. వారి చేతి పనిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీరక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం విషయమై ఆర్థికంగా బాధపడుతున్న వారికి కూడా మీరు సహాయం చెయ్యండి దేవా. ఈనాడు ఎంతో మంది చేతిలో డబ్బులు లేక గృహాలు కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు దేవా. కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే ఆగిపోతున్న వారు ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. గృహాలు లేక అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, వివాహాల కొరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి. మీ చేతులు వారిపై ఉంచి బిడ్డల్ని ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇతర దేశాలలో నివాసం ఉంటున్న ప్రతి బిడ్డను మీరు కాపాడండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి. వారి పనులలో తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా వారితో మీరుండండి దేవా. ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకా ఎందరైతే పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, రకరకాల పనుల కొరకు ఇతర దేశాలకు ప్రయాణమై వెళ్తున్నారో అట్టి బిడ్డల ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వన సహోదరి సహోదరులను మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా. ఆత్మీయ
జీవితాన్ని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలను మీరు దీవించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సొంత సమయంలో దేవా బిడ్డల పట్ల మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, వారి ప్రణాళికలను, వారి తలంపులను, వారి ఉద్దేశ్యములను మీరే సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా హానికరమైన పరిస్థితుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సమాధానకరమైన పరిస్థితులను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, బిడ్డల కుటుంబాలలో, వారి జీవితాలలో మేలులు ఉపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబాలలో, వారి జీవితాలలో మేలులు జరిగితే బాగుండు అని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. అయ్యా మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బానిసత్వం బ్రతుకుల నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. పాపపు కట్లతో పడి ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వ్యర్థమైన అలవాట్ల నుండి బిడ్డల్ని విడిపించండి. చెడు కార్యాలలో పాలు పొందకుండా, చెడు స్నేహాలు కలిగి ఉండకుండా, లోకంలో కలిసిపోకుండా బిడ్డలందరినీ ప్రత్యేకపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం, డ్యూటీల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా సహాయం చెయ్యండి, దయ చూపించండి, కనికరించండి. ఎందరైతే దేవా బిడ్డలు గడిచిపోయిన బాధలను, కష్టాలను, నిందలను, అవమానాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు కారుస్తున్నారో, పడకలపై ఉండి నిద్రలేని రాత్రులను గడుపుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధలు, వారి కష్టాలు వెనుకున్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు ఆశతో ఎదురు చూసే కృపనివ్వండి దేవా. ఆత్మానుసారంగా నడుచుకునే జీవితం ఇవ్వండి దేవా. మిమ్మల్ని సంతోషపెట్టి బిడ్డలుగా, మీకు ఇష్టలుగా, మీ సేవకులుగా, మీకు సాక్షులుగా, మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మేమందరము ఉండులాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి దేవా. అయ్యా ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే వారి పనులు సఫలం కాలేదని బాధపడుచున్నారో, ఎందరైతే వారి ప్రయత్నంలో విఫలమైనారో, ఇలా రకరకాలుగా బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా శత్రు భయాలను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, పగవారిని బట్టి, ఉద్యోగ స్థలంలో కలిగే వ్యతిరేకతల్ని బట్టి, వ్యాపారాల్లో నష్టాలను బట్టి, ఇరుగు పొరుగు వారి వలన కలిగే శోధనల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, లోకానుసారమైన ఆశలను కలిగి ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా నీ బిడ్డలందరినీ మీరు దృష్టించండి, దర్శించండి దేవా. పాప క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే ప్రతి బిడ్డను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు. ఆశతో మీ తట్టు కనిపెట్టుకొని ఉంటున్న మా అందరి ఎడల మీరే అద్భుతాలను చెయ్యండి దేవా. మా కోరికలను మీరు తీర్చండి దేవా. మా హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచుబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచెయ్యము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, క్షేమం మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యు.